అందరికి హ్యాపీ సంక్రాంతి. హనుమాన్ ఫిల్మ్ టూ గుడ్ ఫిల్మ్ ఇచ్చి పడేసింది, మామూలు కాదు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా యాక్టింగ్ వేరే లెవెల్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కానీ తేజ సజ్జా యాక్టింగ్ ఇచ్చి పడేసింది. నాకు తెలిసి ఇండియా సినీ చరిత్రలో జస్ట్ ఒక 50 CR తో 500 కోట్ల బడ్జెట్ మాత్రం సినిమా ఉంది. లోపల వివేక్ ప్రొడక్షన్ కానీ, గ్రాఫిక్స్ కానీ, మనకు ఒక హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరన్ గారు ఒక అవతార సినిమా అంటే దానికి దీన్ని పోల్చడం అంటే నేను చెప్తున్నాను. ఆ విధంగా మనకైతే ఒక జస్ట్ ఒక ఇండియా ఫిలిం ఇంత లో బడ్జెట్ హై క్వాలిటీ తీసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా, తేజ సజ్జా హీరోయిన్ కానీ, మన మాటలు కానీ, ఆ పాటలు కానీ, ఆయన మాస్ ఫాలోయింగ్ కానీ, వేరే ఇచ్చి హీరోయిన్ కానీ, మనకు సెంటిమెంట్ ఉన్నాయి, చాలా బాగా నటించారు. కామెడీ ఉంది. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి మనకు హనుమాన్ గాని చూపించేది నేను ఇండియాలో ఏ మూవీలు చూడలే. ఈ మూవీలో అంతా ప్రత్యేక శ్రద్ధతో మనకు హనుమాన్ గారిని చూపిస్తారు. భయ్ జై శ్రీరామ్ మూవీ అయితే ఇచ్చి పడేసింది భయ్ హనుమాన్. ఆ సినిమా నాకు తెలియదు భయ్. దయచేసి నేనైతే హనుమాన్ సినిమా గురించి మాట్లాడతా. ఒక సినిమాతో మన కంపారిజన్ వద్దు. ఏ సినిమా అది అదే, ఆ సినిమా అప్పుడు వచ్చింది, అది మనకు సంబంధం లేదు. ఇప్పుడైతే హనుమాన్ సినిమా చూసిన హనుమాన్ సినిమా గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇచ్చి పడేసింది భయ. లోపల థియేటర్ లో కూర్చుంటే ఆ కుర్చీ మత్త పెట్టి అనిపోయింది భయ. హనుమాన్ మూవీ అయితే ఇచ్చి పడేసింది భయ. వేరే లెవెల్ భయ. అస్సం భయ. చాలా 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 బాగుంది. నాకు తెలిసి ఇప్పుడు పాన్ ఇండియా వరల్డ్ స్టార్ట్ అయింది కాబట్టి తేజస్ కూడా పాన్ ఇండియా హీరో అయిపోయినా భయ. ఆయన ఫ్యాన్ బేస్ చాలా బాగా తెలిసింది. కలెక్షన్ కూడా ఇచ్చి పడేసింది భయ. మామూలు కాదు. హనుమాన్ అందరు చూడండి, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హనుమాన్ మూవీ చూడాలని కోరుకుంటారు భయ. జై శ్రీరామ్. హనుమాన్ మూవీ చాలా బాగుంది, అందరు చూడండి. జై హనుమాన్.